మనలో అందరి కామన్‌గా ఉండే కోరిక ఎప్పుడైనా సరే ఒక ఇల్లు కట్టాలి. మనకని ఒక ఇల్లు సొంత ఇల్లు కొనాలి అని అందరికి ఒక కామన్ కోరిక ఉంటుంది. ఎందుకంటే అది ఎంత పెద్ద కష్టమో మనందరికి తెలుసు. అందుకే పెద్దలు చెప్తుంటారు, ఒక పెళ్లి చేసి చూడు, ఒక ఇల్లు కట్టి చూడు, కష్టం ఏంటో తెలుసు అని. కానీ అలాంటి ఇళ్ళని జస్ట్ ₹100కి ఇచ్చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? అంత చీప్‌గా ఇవ్వడానికి గల కారణం ఏంటి? అది కూడా ₹100కి సొంత ఇల్లు ఇచ్చిస్తున్నారంటే దాని వెనకాల ఏదో ఒక మిస్టేక్ దాగే ఉంటుంది కదా! అసలు అంత చీప్‌గా ఇవ్వడానికి గల కారణం ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది, షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి పోదాం. ఐ యామ్ సతీష్. అమెరికాలో ఉండే విక్టోరియన్ మ్యాన్షన్ అమెరికన్ డాలర్స్లో చూస్తే చాలా చీప్గా ఉంటుంది. కానీ ఇండియన్ రూపీలో చూస్తే ₹1,00,00,000. మనం అనుకోవచ్చు ₹1,00,00,000 చీప్ అమౌంట్ అని. ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో మనందరికీ తెలిసిందే. కానీ ₹1,00,00,000 అంటే మన ఇండియన్ రూపీలో అనేది చాలా ఎక్కువ. కానీ ఆ విక్టోరియన్ మ్యాన్షన్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక చిన్న ఇల్లు కడితేనే లక్షలు అయిపోతుంది. కానీ అలాంటి విక్టోరియన్ మ్యాన్షన్లో 10 బెడ్రూమ్స్ ఉంటుంది, 5 బాత్రూమ్స్ ఉంటుంది, ఒక బ్రహ్మాండంగా ఉంటుంది. హైలీ ఇంపార్టెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ థింగ్స్ అన్ని ఆ విక్టోరియన్ మ్యాన్షన్ హౌస్లో ఉంటుంది. ఇంత హైలీ ఇంపార్టెంట్ వస్తువులు ఇంకా 10 బెడ్రూమ్స్ ఉంటే నియర్లీ 1 crore అనేది చాలా తక్కువే కదా, ₹1,00,00,000 అనేది. అయినా సరే ఎవరు కొనడానికి ముందుకు రావడం లేదు. చాలా మంది విక్టోరియన్ మ్యాన్షన్ హౌస్ చూస్తేనే భయపడుతున్నారు. దానికి గల కారణం ఏంటి? అసలు విక్టోరియన్ మ్యాన్షన్ హౌస్ ఇంత చీప్గా ఇస్తున్నారు. ₹1,00,00,000తో అంత బ్రహ్మాండమైన ఒక విల్లా అంటే చాలా చీప్ అని చెప్పాలి. కానీ అది కొనడానికి ఎక్కువ ఆలోచిస్తున్నారు. దాని వెనకాల దాని మిస్టరీ ఏంటి? విక్టోరియన్ మ్యాన్షన్ ని కట్టింది ఎవరో తెలుసా? 1875లో పియర్సన్ అనే అతను ఈ బిల్డింగ్ ని నిర్మించాడు. నిర్మించిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా నివసిస్తూ వచ్చాడు. కానీ సడన్ గా ఒక రోజు మిస్టీరియస్ గా వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళందరూ అక్కడే దయ్యాలుగా మారి తిరుగుతున్నారు అని స్ట్రాంగ్ గా అక్కడ ఉండేవాళ్ళు నమ్ముతున్నారు. అయినా కొంతమంది ఉంటారు కదా, దయ్యాలు ఏంటి, 21st సెంచరీలో దయ్యాలు ఏంటి, ఎవరైనా నమ్ముతారా అని కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ధైర్యం చేసి ఆ ఇల్లును కొని ఆ ఇళ్లలో గృహప్రవేశం చేసి ఇంటికి వెళ్ళారు. అయినా అక్కడ వెళ్ళాకే వాళ్ళు చాలా ఫీల్ అయ్యారంట. ఆ దయ్యాలు ఉన్నట్టు, వాళ్ళు రియల్గా చూసినట్టు, ఎప్పుడు చూసినా ఏదో ఒక అమానుష్య శక్తి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టు, దెయ్యాలు వాళ్ళని తరుముతున్నట్టు వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంట. సో అక్కడ నుంచి వాళ్ళు పారిపోయి వచ్చేసారు. తరువాత నుంచి ఆ మ్యాన్షన్ హౌస్, విక్టోరియా మ్యాన్షన్ అనేది చాలా అంటే చాలా సీక్రెట్ అండ్ డార్క్ ప్లేస్ గా మారింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అక్కడికి పోవాలంటే చాలా భయపడేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇల్లుని కొనడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. సెకండ్ హౌస్ ఏంటో చూద్దాం. న్యూ జెర్సీలో ఉండే ఈ ఇల్లు 3,900 స్క్వేర్ ఫీట్స్ తో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది చూస్తేనే చాలా అందంగా ఉంటుంది. ఆ విజువల్స్ కానీ 3,900 స్క్వేర్ ఫీట్ అంటే బెడ్రూమ్స్ కానీ అన్ని చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంత బ్రహ్మాండంగా ఉన్న ఇల్లుని ఎంతకి అమ్ముతున్నారో తెలుసు? చాలా చీప్గా $10కి అమ్మేస్తున్నారు. అంటే మన ఇండియన్ రూపీ ప్రకారం చూసుకుంటే ₹800కి ఒక సొంత ఇల్లు. అది 3,900 స్క్వేర్ ఫీట్లు అంటే ఒకసారి ఆలోచించండి ఎంత చీప్గా ఇచ్చేస్తున్నారు అని. దానికి గల కారణం ఏంటి? దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఇల్లు చుట్టూ ప్లేసెస్ ఉంటుంది. ఆ ప్లేసెస్ ని అప్పుడే రియల్ ఎస్టేట్ వాళ్ళు కొన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆ ప్లేసెస్ ని కొన్న తర్వాత ఒక ప్లాన్ అనేది వేశారు. ఆ ప్లాన్ లో మధ్యలో ఉండేది, దేనికి సంబంధం లేకుండా మధ్యలో ఉండేది ఈ న్యూ జెర్సీలో కట్టిన ఇల్లు ఒకటే. సో ఎలా అయినా సరే ఆ ఇల్లుని అక్కడి నుంచి రిమూవ్ చేయాలి అనుకున్నారు. సో దానికోసం ఏం చేశారు? ఒక ప్లాన్ వేశారు. ఈ హౌస్ కి ఒక మార్కెట్ ప్రైస్ ని ఫిక్స్ చేసి అమ్ముదామని ఫిక్స్ అయ్యారు. కానీ ఎవరు కొనడానికి ముందుకు రాలేదు. మేబీ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందేమో అనేసి ఎవరు కొనడానికి ముందుకు రాలేదేమో అనేసి ఆ కాస్ట్ అనేది తగ్గించారు. ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎంతకి తగ్గించారంటే జస్ట్ $10కి తగ్గించారు. $10 అంటే ₹800కి సొంత ఇల్లు మేము ఇస్తాము అని తగ్గించేస్తారు. సో చాలా మంది ప్రజలు ఎగబడి వచ్చారు ఆ ఇల్లు కొనడానికి. కానీ అప్పుడే వాళ్ళు ఒక ట్విస్ట్ పెట్టారు. ఏంటంటే ఇల్లు మీరు తీసుకోవాలనుకుంటే జస్ట్ $10 ఇచ్చి మీరు తీసుకోండి. బట్ ఈ ఇల్లు మీరు తీసుకొని కంప్లీట్గా దాన్ని లేపి మీరు ఒక 2-3 కిలోమీటర్స్ దూరంగా వెళ్ళి మీరు పెట్టుకోండి. ఇల్లు ఇక్కడ నుంచి లేపి తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పారు. సో దీన్ని చూసిన ప్రజలు ఎవడో వీడు పిచ్చోలా ఉన్నాడు, ఎందుకు ఊరికి ఇంత కష్టం, మనం ఎందుకు ఇంత కష్టపడాలని చాలా మంది ప్రజలు వచ్చిన వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. ఎవరు ఆ ఇల్లుని కొనలేదు.
ఆ ఇళ్ళని కొనకపోవడానికి ఇంకో రీజన్ కూడా న్యూ జెర్సీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఆ ఇళ్లలో ఆల్రెడీ ఒక ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్ అనే అతను అక్కడ నివసిస్తూ వచ్చాడు. సో ఆయనకి జ్ఞాపకంగా ఉంటుంది. సో దాన్ని ఎక్కడికి మూవ్ చేసేది లేదు, దాన్ని డెస్ట్రాయ్ చేసేది లేదు, అది ఎప్పటికీ అక్కడే ఉంటుంది అని న్యూ జెర్సీ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. సో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆ హౌస్ ని ఏం చేయలేకపోయారు, ఎవరు రెంట్ తీసుకోలేదు. నెంబర్ 3, డెట్రాయిట్ హౌస్. ఈ డెట్రాయిట్ హౌస్ ఎక్కడ ఉందంటే అమెరికాలో ఉంది. నియర్లీ సుమారుగా 80,000 ఇల్లు ఒకేలా కట్టారు. ఇది ఎప్పుడు కట్టారంటే 1920లో కట్టారు. దీన్ని ఎంత చీప్గా ఇచ్చేస్తున్నారంటే జస్ట్ $1,000కి ఇచ్చేస్తున్నారు. $1,000 అంటే మన ఇండియన్ రూపీలో 80,000 రూపాయలు వస్తుంది. చాలా చీప్గా ఇస్తున్నారు. ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? 7 బెడ్రూమ్స్ ఉంటుంది, 5 బాత్రూమ్స్ ఉంటుంది. ఇది కాకుండా 69 విండోస్తో ఆ ఇల్లు అనేది ఉంటుంది. అంత పెద్ద ఇల్లుని చాలా చీప్గా $1,000కి ఇచ్చేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటో తెలుసా? ఇల్లు అనేది నిర్మించింది 1925లో స్టార్ట్ చేశారు. కానీ ఇల్లు 1925 తర్వాత దీన్ని మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఇల్లు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో ఆ డ్యామేజ్ని రెనోవేషన్ చేయాలన్న ఎన్నో డబ్బులు కావాల్సి వస్తుంది. అక్కడ సౌకర్యాలు కూడా సరిగా లేదు. ఆ రెనోవేషన్ చేయడానికి చాలా ఇబ్బందులు పడాలి. అది కాకుండా మెయింటెనెన్స్ సరిగ్గా లేకుండా ఆ బిల్డింగ్స్ మొత్తం డ్యామేజ్లో ఉంది, ఎప్పుడు కూలిపోతుందో అని. సో దానికోసం ఎవరు $1,000 ఇచ్చి ఆ ఇల్లు కొనడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే $1,000 ఇచ్చి కొన్నా దాన్ని మళ్ళీ రెనోవేషన్ చేయాలి. రెనోవేషన్ చేయాలంటే డబ్బులు కావాలి. దీనికి బదులు మనం ఒక కొత్త ఇల్లు, ఫ్రెష్ ఇల్లుని కొనుక్కోవచ్చు అనేసి ఎవరు కొనడానికి ముందుకు రాలేదు. ఆ డెట్రాయిట్ హౌస్ 80,000 ఇల్లులు అలానే ఖాళీగా ఉండిపోయింది. నెంబర్ 4, ఇటలీ టూరిస్ట్ ప్లేసెస్. అసలు ఇటలీని చాలా మంది విజిట్ చేస్తుంటారు. ఇటలీ ఎంత బ్రహ్మాండంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికి తెలిసిందే. అలాంటి ఇటలీలో జస్ట్ €1కి ఒక ఇల్లు ఇస్తున్నారంటే మీరు నమ్ముతారా? బట్ నిజంగానే గవర్నమెంటే ఇచ్చింది ఒక ఇల్లు జస్ట్ €1కి. దాని వెనకాల రహస్యం ఏంటి అనే దాని గురించి మనం చూద్దాం. ఇటలీలో ఉండే సార్డినియా అని మెడిటేరియన్ ఐలాండ్లో ఉండే ఒలోలై అనే ప్లేస్లో ఉంది. ఇక్కడ మోర్ దెన్ 200 హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ ప్లేసెస్ ఎలా ఉంటుందంటే మోర్ దెన్ 200 హౌసెస్ పైగా ఒక మెడిటేరియన్ ఐలాండ్లో ఉంది కాబట్టి చూసేకి మౌంటైన్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అయినా ప్రజలు ఇళ్ళని కొనడానికి చాలా కష్టపడుతుంటారు. ఎందుకంటే దీన్ని నమ్మి తీసుకోవాలంటే చాలా డ్యామేజెస్ జరిగిపోయినాయి. దాన్ని రినోవేషన్ చేసుకోవాలంటే చాలా డబ్బులు కావాలి. సో దానికోసం ఎందుకు ప్రజలు డబ్బులు ఊరికే వేస్ట్ చేయడం అనేసి ప్రజలు ఎవరు కొనడానికి ముందుకు రాలేదు. కానీ ఇటలీ గవర్నమెంట్ చూసుకొని ఊరుకోలేదు. ఎందుకంటే సార్డినియా అనేది ఒకప్పుడు మంచి హై కల్చరల్ పీపుల్స్ అందరూ ఆడు పాడుతూ తిరిగిన ఊరు. అలాంటి ఊరు అలా ప్రజలు లేకుండా అన్వాంటెడ్గా అబాండన్డ్గా ఉండడం అసలు ఇటలీ గవర్నమెంట్కి ఇష్టం లేదు. సో దానికోసం ఏం చేశారంటే ఇటలీ గవర్నమెంట్ ఆ ఇల్లుని జస్ట్ €1కి ఇస్తాము అని అనౌన్స్ చేశారు. దాని తర్వాత 2018లో నియర్లీ 100 ఇల్లు పైగా సెల్ అయ్యింది. తర్వాత వాళ్ళు రెనోవేషన్ చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ ప్రజలు మళ్ళీ తిరిగి ఆ ప్లేస్లోకి రావాలి అని ఇటలీ గవర్నమెంట్ ఇలాంటి ఒక స్టెప్ని తీసుకునింది. మీలో కూడా చాలా మంది సొంత ఇల్లు కొనాలి, సొంత ఇల్లు కట్టాలని ఎన్నో డ్రీమ్స్ కంటుంటారు. ఆ డ్రీమ్స్ కోసం ఎంతో మంది తన జీవితం అంతా కష్టపడుతుంటారు. ఒక సొంత ఇల్లు కొనడానికి, సొంత ఇల్లు ఎలా అయినా వాళ్ళకి ఉండాలి అని ఒక ఆశతో ఎన్నో కష్టాలు పడుతుంటారు. ఒక చిన్నదో పెద్దదో మనకని ఒక ఇల్లు ఉండాలి అని ఎంతో మంది ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే ఒక సొంత ఇంట్లో ఉండడం ఆ ఫీలే వేరు. రెంట్కు ఉండేకి, సొంత ఇంట్లో ఉండేకి ఆ ఫీల్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దానికోసం వాళ్ళ జీవితం అంతా త్యాగం చేసి ఎన్నో కష్టాలు పడి చివరికి కొంటారు. కానీ కొంతమంది ఇంకా కష్టపడుతూనే ఉంటారు. అలా కష్టపడుతుండే వాళ్ళకి ఆల్ ద బెస్ట్. మీరు తొందరలో మీరు అనుకున్నట్టు మీరు ఇల్లు కొనేస్తారు. మన ఇండియాలో ఇంత చీప్గా జస్ట్ ₹100కి, ₹500కి సొంత ఇల్లుని ఎక్కడ ఇస్తున్నారో కింద కమెంట్ చేయండి. అలాంటి ప్లేసెస్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్.